హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 21 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ చూడండి, గగనతల రక్షణకు మహాయుధం. సో ఇటీవల ఇండియా మరియు చైనా మధ్య కుదిరిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ డీల్కి సంబంధించి ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ఇది యాక్చువల్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ మనకి. సెకండ్ వన్, జమిలీ ఎన్నికల జేపీసీ చైర్పర్సన్గా పివి చౌదరి. సో జమిలీ ఎన్నికలకి సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లుకి సంబంధించి ఆ బిల్లుని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రికమెండ్ చేయడం జరిగింది. సో దానికి చైర్పర్సన్గా పివి చౌదరి గారిని ఎంపిక చేయడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఈరోజు ఇది పాలిటీలో ఇంపార్టెంట్ అండి మనకి. అండ్ థర్డ్ వన్, మలేరియా కేసుల కట్టడిలో భారత్ భేష్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఇటీవల రిలీజ్ అయిన మలేరియా రిపోర్ట్ ఏదైతే ఉందో, యాన్యువల్ రిపోర్ట్ 2024, దానికి సంబంధించి డీటెయిల్స్ ఇంపార్టెంట్ అండి మనకి. సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్లో ఇంపార్టెంట్ ఇది. అండ్ ఫోర్త్ వన్, ద్రవ్యోల్బణం వృద్ధి సమతుల్యమే లక్ష్యం. సో మానిటరీ పాలసీ కమిటీ యొక్క రీసెంట్ మీటింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఎకానమీలో ఇంపార్టెంట్ మనకి. అండ్ ఫిఫ్త్ వన్, సైన్యానికి ఎల్ఎన్టీ నుండి వజ్ర ఫిరంగులు. సో వజ్ర హౌజర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్లో మనకి ఇంపార్టెంట్. అండ్ అభివృద్ధియేతర వ్యయం పెరుగుదలతో ప్రగతికి అవరోధం. సో ఏదైతే నాన్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ యొక్క ఎక్స్పెండిచర్ పెరుగుతుందో అది అభివృద్ధికి ప్రగతికి అవరోధంగా మారుతుంది అని కొన్ని గణాంకాలని పరిశీలిస్తూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఎకానమీలో మనకి ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఈరోజు మనము డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, గగనతల రక్షణకు మహాయుధం. సో ఇటీవల ఇండియా మరియు రష్యా మధ్య కుదిరిన ఎయిర్ డిఫెన్స్, పాన్సర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. ఈ పాన్సర్ క్షిపణుల సంయుక్త ఉత్పత్తికి అంటే జాయింట్ ప్రొడక్షన్ కొరకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ రష్యాకు చెందిన రోసోబొరాన్ ఎక్స్పోర్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ఈ ఏడాది జూలైలో జరిగిన ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఈ ఒప్పందానికి కార్యరూపం ఇచ్చింది. సాంకేతికత బదిలీలతో పాటు భారత రక్షణ దళాల అవసరాలను తీర్చేందుకు సంయుక్త వెంచర్లు ఏర్పాటు చేయడం, సన్నిహితంగా ఉన్న ఇతర రాజ్యాలకు రక్షణ పరికరాల ఎగుమతి వంటి కార్యకలాపాలు చేపట్టనున్నట్లు ఇరు పక్షాలు ప్రకటించాయి. సో ఇక్కడ 2 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలండి. సాంకేతికత బదిలీ అనేది అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఈ డీలులో ముఖ్యంగా ఉంది. అండ్ రెండవది, సంయుక్తంగా వీటిని ప్రొడక్షన్ చేయడంతో పాటు వాటికి మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ మిత్ర దేశాలకి ఈ రాజ్యాలకు రక్షణ పరికరాలను కూడా ఎగుమతి చేయడానికి ఈ డీల్లో చోటు కల్పించడం జరిగింది. సో ఈ 2 పాయింట్లు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఈ పాన్సర్ వ్యవస్థ గురించి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఈ పాన్సర్ రక్షణ వ్యవస్థ అనేది భూ ఉపరితలం నుండి గగనంలో ప్రయోగించే స్వయంచాలిత మధ్యమ శ్రేణి క్షిపణులు, విమాన విధ్వంసక శతఘ్నులతో కూడిన వ్యవస్థ. అంటే ఇది ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సర్ఫేస్ టు ఎయిర్ నుండి ప్రయోగించగలిగే అనేక మీడియం రేంజ్ మిజైల్స్తో పాటు విమాన విధ్వంసక శతఘ్నులతో ఈ వ్యవస్థ కూడి ఉంటుందండి. ఇందులో పాన్సర్ S1 అనేది కీలకం ఇక్కడ. ఇది సైనిక స్థావరాలను, ఇతర మౌలిక సదుపాయాలను వైమానిక దాడుల నుండి రక్షించే మొబైల్ రక్షణ వ్యవస్థ. అంటే శత్రు దేశాలు ఏవైనా దాడులు చేసినప్పుడు ఆ దాడుల నుంచి, ఆ మిజైల్స్ నుంచి వాటిని ఇంటర్సెప్ట్ చేయడం కోసం వీళ్ళు ఈ పాన్సర్ S1 మిజైల్స్ని ప్రయోగిస్తారు. ఇక్కడ మనం డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తే మనకి శత్రు దాడుల్ని తిప్పికొట్టేలా ఖచ్చితంగా లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థ ఇందులో భాగం. అతి తక్కువ ఎత్తులో ప్రయాణించే శత్రు విమానాలను దెబ్బతీయడంలో దీనికి తిరుగులేదు. ఉక్రెయిన్ యుద్ధంలో ఈ పాన్సర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఉపయోగించే ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న విమానాలను, డ్రోన్ల దాడులను రష్యా నిర్వీర్యం చేయగలుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ స్పెసిఫికేషన్స్ మనం చూస్తే, పాన్సర్ S1లో భూమిపై నుండి ఆకాశంలోకి ప్రయోగించే 12 క్షిపణులు ఉంటాయండి. అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ఇక్కడ 12 ఉంటాయి. అతి వేగంగా కదులుతున్న విమానాలను అవి దెబ్బతీయగలవు. అలానే ఇందులో 2 30mm స్వయంచాలిత శతఘ్నులు కూడా ఉంటాయి. సో అంటే ఆటోమేటిక్ హౌజర్స్ కూడా ఇందులో ఉంచడం జరిగింది. ఇవి క్షిపణులకు దొరకకుండా తప్పించుకుంటూ తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో కదిలే డ్రోన్లను అరికట్టగలవు. పాన్సర్ S1 తక్కువ, మధ్యస్థాయి, షార్ట్ రేంజ్ గగనతల పరిరక్షణ వ్యవస్థగా మంచి పనితీరు కనబరుస్తుంది.
ఆకాశ మార్గం గుండా వచ్చే విభిన్న రకాల వైమానిక విపత్తులను ఎదుర్కోగల సామర్థ్యం దీని సొంతం. రక్షణ రంగంలో ఇండియా మరియు రష్యాల మధ్య దీర్ఘకాలంగా సహకారం కొనసాగుతుందండి. సో రష్యా అండ్ ఇండియా డిఫెన్స్ డీల్స్ అనేవి, డిఫెన్స్ రంగంలో వీళ్ళ యొక్క స్నేహం అనేది చాలా కాలం నుంచి కొనసాగుతూ ఉంది. అండ్ రష్యా భారత్కు S-400 ట్రయంఫ్ అనే దీర్ఘ శ్రేణి క్షిపణి వ్యవస్థను సరఫరా చేస్తుంది. ఇరు దేశాలు కేవలం కొనుగోలుదారులు, విక్రేతగానే ఆగిపోవట్లేదు. ఆయుధ పరిశోధన, అభివృద్ధి, అత్యాధునిక రక్షణ సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సంయుక్త సహకారంతో స్నేహానుబంధాన్ని కొనసాగిస్తున్నాయి. అలానే భారతదేశం బోత్ అమెరికా మరియు రష్యాలతో సహకారాన్ని కుదుర్చుకోగలుగుతూ ఉందండి. అండ్ అమెరికా, రష్యాలు రెండిటితోనూ రక్షణ సహకారం భారత విస్తృత వ్యూహాత్మక ప్రయోజనాలకు దోహదపడుతుంది. భిన్నమైన చారిత్రక, సాంకేతికత, భౌగోళిక, రాజకీయ ప్రయోజనాల సాధనకు అది హేతువు అవుతుంది. ఈవెన్ మనకి కోల్డ్ వార్ పీరియడ్ నుంచి, సోవియట్ కాలం నుంచి కూడా రష్యా, భారత్ మధ్య రక్షణ ఒప్పందాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. అయితే అమెరికా మరియు భారత్ మధ్య మైత్రి అనేది కొంతకాలం సాగలేదండి. ముఖ్యంగా భారతదేశం యొక్క అలీన విధానం, నాన్ అలైన్మెంట్ పాలసీ కావచ్చు, మరియు భారత్ పాకిస్తాన్కి మధ్య ఉండే టెన్షన్స్, అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్ ఇవ్వడము, సో ఇలాంటి విషయాల వలన చాలా కాలం అమెరికా మరియు భారత్ మధ్య మైత్రి అనేది ఎక్కువగా లేదు. అయితే 2005లో ఇరు దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందంతో, సివిల్ న్యూక్లియర్ డీల్తో ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందండి. తరువాత ఇరు దేశాలు పలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ముఖ్యంగా చైనా నుంచి ప్రాంతీయంగా ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు ఇవి తోడ్పడుతున్నాయి. జనరల్గా రష్యాతో ఎవరైనా డీల్స్ కుదుర్చుకుంటే అమెరికా వాళ్ళకి ఎంకరేజ్ చేయదు, వాళ్ళకి సహకారం అందించదు. కానీ ఇక్కడ భారతదేశం తన సోవరెనిటీని కాపాడుకుంటూ అటు అమెరికాను, ఇటు రష్యాతోనూ డీల్స్ని కుదుర్చుకుంటూ భారతదేశం ఇక్కడ తన సార్వభౌమాధికారాన్ని నిలుపుకుంటూ అండ్ రక్షణ రంగంలో టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ ఉంది. ఈ ప్యాన్సర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో షార్ట్ టు మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ విత్ డ్యూయల్ 30mm ఆటోమేటిక్ కెనాన్స్ క్రియేటింగ్ మల్టీ లేయర్డ్ డిఫెన్స్. సో ఇవి మనకి వివిధ రకాల మల్టీ లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ని కలుగజేస్తాయి. ఎక్విప్డ్ విత్ రాడార్స్, అడ్వాన్స్డ్ రాడార్స్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్స్, ద ప్యాన్సర్ కెన్ డిటెక్ట్ అండ్ ఎంగేజ్ టార్గెట్స్ అప్ టు 36 kilometers away అండ్ అట్ ఆల్టిట్యూడ్ ఆఫ్ అప్ టు 15 kilometers, ప్రూవింగ్ ఏ ర్యాపిడ్ రియాక్షన్ టైం ఫర్ ఇంటర్సెప్టింగ్ ఫాస్ట్ మూవింగ్ థ్రెట్స్. అంటే 36 kilometers దూరంలో ఉండగానే ఆ టార్గెట్ను ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంగేజ్ చేసి ఈవెన్ ఎట్ 15 kilometers ఆల్టిట్యూడ్లో కూడా, హైట్లో కూడా వాటిని ఇంటర్సెప్ట్ చేయగలిగే కెపాసిటీ ఇది కలిగి ఉందండి. సో అందుకు మనము ఫాస్ట్ మూవింగ్ థ్రెట్స్ని కూడా ఇంటర్సెప్ట్ చేయగలుగుతాము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జమిలీ ఎన్నికల జేపీసీ చైర్పర్సన్గా పివి చౌదరి. సో జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా పివి చౌదరి గారు ఎంపిక అవ్వడం జరిగిందండి. ఇక్కడ డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే, జమిలీ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును అధ్యయనం చేయనున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీకి రాజస్థాన్ ఎంపీ పివి చౌదరి నేతృత్వం వహించనున్నారు. అలానే 2025 బడ్జెట్ సమావేశాల చివరి వారం తొలి రోజు తన నివేదికను జేపీసీ పార్లమెంటుకు సమర్పించాలి అని స్పీకర్ గడువు విధించడం జరిగింది. అండ్ జమిలీ ఎన్నికల బిల్లుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లును, జేపీసీకి పంపించే తీర్మానాలను, కమిటీ సభ్యుల సంఖ్యను 39కి పెంచే ప్రతిపాదనను పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించడం జరిగింది. సో 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు ఈ కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లును కూడా జేపీసీకి పంపించాలనే తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. అలానే కమిటీ సభ్యులను 39కి పెంచాలనే తీర్మానాన్ని కూడా రెండు సభలు కూడా ఆమోదించాయండి. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ గురించి డీటెయిల్స్ మనం చూస్తే, యాక్చువల్గా పార్లమెంటరీ కమిటీస్ అనేవి 2 types ఉంటాయండి. ఒకటి స్టాండింగ్ కమిటీ, రెండవది అడ్హాక్ కమిటీ. సో ఈ అడ్హాక్ కమిటీస్ అనేవి ఒక పర్పస్ కోసం, సర్టెన్ పర్పస్ కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేయబడతాయి. అలానే ఈ స్టాండింగ్ కమిటీస్లో 2 రకాలు ఉంటాయి. మళ్ళీ ఫైనాన్షియల్ స్టాండింగ్ కమిటీస్, డిపార్ట్మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్. ఇవి మనము పాలిటీలో చదువుతూ ఉంటాం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి, ఎస్టిమేట్స్ కమిటీ గురించి, పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ గురించి, అండ్ డిపార్ట్మెంటల్ రిలేటెడ్గా అయితే కమిటీ ఆన్ అగ్రికల్చర్, డిఫెన్స్, ఇలాగ వివిధ డిపార్ట్మెంట్స్ మీద. సో డిపార్ట్మెంటల్ రిలేటెడ్ కమిటీస్ అనేది లార్జెస్ట్ కమిటీ ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్. సో అది కూడా మనకు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి టాపిక్ జాయింట్ కమిటీ. సో జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఒక అడ్హాక్ తాత్కాలిక కమిటీ. జేపీసీని బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్
అంటే రాజ్యసభ మరియు లోక్సభ స్క్రూటనైజింగ్ ఏ సబ్జెక్ట్ ఆర్ బిల్ ఇన్ డీటెయిల్స్ కోసం ఏర్పాటు చేస్తాయి. అంటే ఏదైనా ఒక బిల్లు మీద లోతైన పరిశీలన కోసం ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ని రాజ్యసభ మరియు లోక్సభ కలిపి ఏర్పాటు చేస్తాయి. ఇట్ ఇన్క్లూడ్స్ మెంబర్స్ ఫ్రమ్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. అటు రాజ్యసభ నుంచి ఇటు లోక్సభ నుంచి కూడా ఇందులో సభ్యులు ఉంటారు. మెంబర్స్ రిప్రజెంట్ బోత్ రూలింగ్ పార్టీస్ అండ్ అపోజిషన్. అంటే అటు రూలింగ్లో ఉన్న పార్టీని మరియు ఇటు అపోజిషన్లో ఉన్న పార్టీస్ నుంచి కూడా సభ్యుల్ని తీసుకుంటారు. అయితే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉండాలనేది ఫిక్స్డ్గా ఉండదండి. ఈ సబ్జెక్ట్ని టాస్క్ని బట్టి అది వేరీ అవుతూ ఉంటుంది. అలానే వన్స్ ద టాస్క్ ఈజ్ కంప్లీటెడ్ జేపీసీ అనేది డిజాల్వ్ అయిపోతుంది. అందుకే ఇది తాత్కాలిక కమిటీ అని చెప్పుకున్నాము. ఈ కమిటీ ఏర్పాటుకు వన్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్లో మోషన్ పాస్ చేసి, అంటే ఏదర్ లోక్సభ కానీ రాజ్యసభలో కానీ తీర్మానాన్ని పాస్ చేసి, అంటే బిల్లు ఎక్కడైతే పెట్టామో అక్కడ తీర్మానాన్ని పాస్ చేస్తారు. సో తీర్మానాన్ని పాస్ చేసి అదర్ హౌస్ కూడా దానికి అగ్రీ చేస్తే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది బోత్ హౌసెస్ యొక్క అగ్రిమెంట్తో ఏర్పాటు అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ యొక్క రికమెండేషన్స్ అనేవి అడ్వైజరీ మాత్రమే. ఇవి మ్యాండేటరీ కాదు. ఇది అండ్ పర్స్యూసివ్ బట్ నాట్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్కి ఇవి ఖచ్చితంగా ఈ జేపీసీ కమిటీ తీసుకున్న నిర్ణయాలని పాటించాలి అని బైండింగ్ ఏమీ ఉండదు. ఇవి రికమెండేషన్స్ ఆర్ మ్యాండేటరీ కాదు, ఓన్లీ అడ్వైజరీ మాత్రమే. ద గవర్నమెంట్ కెన్ చూస్ వెదర్ ఆర్ నాట్ టు ఫాలో ద రికమెండేషన్స్. అంటే ఈ రికమెండేషన్స్ని ఫాలో చేయాలి అన్న వద్దు అనుకున్న అది గవర్నమెంట్ యొక్క డిస్క్రిషన్ అండి. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద గవర్నమెంట్ మస్ట్ సబ్మిట్ అన్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ టు పార్లమెంట్ ఆన్ ద యాక్షన్స్ టేకెన్ బేస్డ్ ఆన్ ద జేపీసీ రికమెండేషన్స్. అయితే ఈ జేపీసీ రికమెండేషన్స్ని ఫాలో అయినా అవ్వకపోయినా ఒక యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అయితే పార్లమెంట్కి ఖచ్చితంగా గవర్నమెంట్ సబ్మిట్ చేసి తీరాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మలేరియా కేసుల కట్టడిలో భారత్ బేష్. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇటీవల విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ మలేరియా రిపోర్ట్ 2024 యొక్క ఫైండింగ్స్ ఆధారంగా ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ఈ డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే మలేరియా కేసులు ఆ వ్యాధితో ముడిపడ్డ మరణాలను గణనీయంగా తగ్గించడంలో భారత్ గణనీయ పురోగతి సాధించింది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. ఈ మేరకు WHO మలేరియా నివేదిక 2024 పేర్కొంది. మలేరియా నియంత్రణకు పెట్టే పెట్టుబడి చాలా ఉపయోగకరమని, భారత్లోని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి మలేరియా కేసులు మరణాలను గణనీయంగా తగ్గిస్తున్నారని ఈ నివేదిక వెల్లడించడం జరిగిందండి. ముఖ్యంగా ఈ వ్యాధి ఎక్కువగా కనిపించే రాష్ట్రాలలో కేసులను బాగా తగ్గించగలగడంతో మలేరియా అధికంగా ఉండే హై బర్డెన్ టు హై ఇంపాక్ట్ గ్రూప్ నుంచి భారత్ ఈ ఏడాది బయటపడింది. అంటే ఇప్పటి వరకు మనము హై బర్డెన్ టు హై ఇంపాక్ట్ అనే మలేరియా ఎక్కువగా ఉండే దేశాల గ్రూప్లో ఉండేవాళ్ళము. ప్రస్తుతం దాని నుంచి భారత్ బయటపడింది. దేశవ్యాప్తంగా 2017లో 64 లక్షల మలేరియా కేసులు నమోదు కాగా 2023 నాటికి అది 20 లక్షల కేసులకు తగ్గించగలిగాము. అంటే సుమారు 69% తగ్గుదల అని WHO పేర్కొంది అండి. అదే సమయంలో ఈ వ్యాధితో చోటు చేసుకుంటున్న మరణాలు 11,100 నుంచి 3,500కు తగ్గాయని పేర్కొంది. అంటే మనకి ఇంతకుముందు 2017లో 11,100 మరణాలు సంభవిస్తే ఈ వ్యాధితో ప్రస్తుతం అది 3,500కు తగ్గించగలిగాము. ఈ మలేరియా గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం ఇక్కడ చూస్తే మలేరియా అనేది ప్లాస్మోడియం పారాసైట్స్ ద్వారా వస్తుంది అండి. ఇది ఫీమేల్ ఎనోఫిలిస్ మస్కిటోస్ ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంది. ఇందులో వెక్టార్ వెరైటీస్ మనం అబ్జర్వ్ చేస్తే ప్లాస్మోడియం ఫాల్సిఫెరం కావచ్చు, ప్లాస్మోడియం మలేరియే, ప్లాస్మోడియం వివాక్స్, ప్లాస్మోడియం ఓవోయల్, ప్లాస్మోడియం నోలెసి. సో ఇలాగా వివిధ రకాల వెక్టార్స్ ఉంటాయండి. ముఖ్యంగా మనకి ప్లాస్మోడియం ఫాల్సిఫెరం ఒకటి, ప్లాస్మోడియం వివాక్స్ అనేవి చాలా తీవ్రంగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. దీని సిమ్టమ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే హెడేక్, ఫ్యాటిగ్, నౌసియా, మజిల్ పెయిన్, చిల్స్, ఫీవర్. సో ఈ విధంగా మనకి అనేక రకాల సిమ్టమ్స్ కూడా ఈ మలేరియా వచ్చినప్పుడు మనము సఫర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ డిసీజ్ బర్డెన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మోస్ట్ మలేరియా కేసెస్ అండ్ డెత్స్ అక్కర్ ఇన్ సబ్ సహారన్ ఆఫ్రికా. ఈ సబ్ సహారన్ ఆఫ్రికా ప్రాంతంలో మనము ఈ ఎక్కువ మలేరియా కేసెస్ని చూడవచ్చు. అలానే సౌత్ ఈస్ట్ ఏషియా, మెడిటేరియన్, వెస్ట్ పసిఫిక్ అండ్ అదర్ అమెరికా ఆర్ ఆల్సో ఎట్ రిస్క్. బట్ ముఖ్యంగా మనము సబ్ సహారన్ ఆఫ్రికాలో ఈ మలేరియా ప్రభావాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటామండి. అండ్ ఇండియా రిప్రజెంట్స్ 3% ఆఫ్ ద గ్లోబల్ మలేరియా బర్డెన్ నౌ. ఇప్పుడు రీసెంట్ రిపోర్ట్ ప్రకారం ఇది తగ్గింది.
బట్ ఇండియాలో మనకి మలేరియా కేసెస్ కూడా ఎక్కువ నమోదవుతూ ఉంటాయి. ప్రజెంట్ గణాంకాల ప్రకారం 2023లో 20 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అండ్ డెత్స్ వచ్చి 3500 వరకు డెత్స్ కూడా నమోదయ్యాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ద్రవ్యోల్బణము వృద్ధి సమతుల్యమే లక్ష్యం. ఎంపీసీ సమావేశంలో ఆర్బీఐ పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ మానిటరీ పాలసీ కమిటీ యొక్క సమావేశంలో ఇది ప్రకటించడం జరిగిందండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే, ద్రవ్యోల్బణము వృద్ధి మధ్య సమతుల్యాన్ని పునరుద్ధరించడమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాధాన్యతగా ఉండాలి అని ఆర్బీఐ పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ తన చివరి ఎంపీసీ సమావేశంలో పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో జరిగిన ఈ సమావేశంలోని డీటెయిల్స్ ఇప్పుడు బయటకు రావడం జరిగిందండి. ఈ సమావేశంలో రెపో రేటుని 6.5% వద్ద కొనసాగించడానికి దాస్ మరియు మరో 3 సభ్యులు ఓటు వేయగా 2 సభ్యులు మాత్రం రేట్ల కోతకు ఓటు వేశారు. అంటే మెజారిటీ మనకి స్టేటస్ క్యో మెయింటైన్ చేయాలి, కోత విధించవద్దు అని నిర్ణయించడం జరిగింది. ఈ ఎంపీసీ కమిటీ యొక్క డీటెయిల్స్ మనం చూస్తే, ఎంపీసీ కమిటీ అనేది ఫిక్స్ ద బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ద ఆర్బీఐ యొక్క బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్లని ఫిక్స్ చేయడం కోసం ఇది సమావేశాలు నిర్వహిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇందులో కంపోజిషన్ మనం చూస్తే 6 మెంబర్స్ కమిటీ ఇది. ఇందులో 3 మెంబర్స్ గవర్నమెంట్ నుంచి అపాయింట్ చేయబడతారు, 3 మెంబర్స్ ఆర్బీఐ నుంచి ఉంటారు ఇంక్లూడింగ్ గవర్నర్. సో 3 మెంబర్స్ గవర్నమెంట్ నుంచి ఎవరైతే అపాయింట్ చేయబడతారో వాళ్ళు 4 సంవత్సరాల పాటు పదవీ కాలంలో ఉంటారు మరియు రీఅపాయింట్మెంట్కి వాళ్ళకి అవకాశం ఉండదు. సో ఈ 2 పాయింట్లు మనకి ఇంపార్టెంట్ అండి ఎంపీసీ కమిటీలో. అండ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఎంపీసీ ఆర్ బైండింగ్ ఆన్ ద ఆర్బీఐ. సో ఎంపీసీ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు ఆర్బీఐ కట్టుబడి ఉండాలి ఖచ్చితంగా. సో ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ. ద్రవ్య విధాన కమిటీ లేదా పరపతి విధాన కమిటీ అని పిలుస్తామండి దీనిని. సో ఈ పరపతి విధానం లేదా ద్రవ్య విధానం అంటే ఏంటి, మానిటరీ పాలసీ అంటే ఏంటి అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, మానిటరీ పాలసీ రిఫర్స్ టు ద పాలసీ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్ విత్ రిగార్డ్ టు ద యూజ్ ఆఫ్ మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్ అండర్ ఇట్స్ కంట్రోల్ టు అచీవ్ ద గోల్స్ ఆఫ్ స్పెసిఫైడ్ ఇన్ ద యాక్ట్. ఏదైతే చట్టంలో నిర్ణయించిన లక్ష్యాలని చేరుకోవడానికి ఆ దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియా అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఏం యూజ్ చేస్తుంది, మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్ని. ఏ విధమైన మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఇక్కడ, రెపో కావచ్చు, అండ్ బ్యాంక్ రేట్స్, రెపో రేట్స్, అండ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో మనము ఈ సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ లాంటి రిజర్వ్ రేట్స్ కూడా మనము ఇక్కడ మెజర్ చేయవచ్చండి. సో ఇలాంటి ఈ మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసుకుని స్పెసిఫైడ్ ఇన్ ద యాక్ట్లో అంటే చట్టంలో పేర్కొన్న లక్ష్యాలని సాధించడానికి చేసే ఒక ప్రక్రియే మానిటరీ పాలసీ అని చెప్తాం మనం. మన భారతదేశంలో ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఆర్బీఐస్ మానిటరీ పాలసీ ఏంటండి, మెయింటైన్ ప్రైస్ స్టెబిలిటీ వైల్ కీపింగ్ ఇన్ మైండ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ గ్రోత్. సో వృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎట్ ది సేమ్ టైం ప్రైస్ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తూ ద్రవ్యోల్బణాన్ని కూడా కంట్రోల్లో ఉంచాలి. అసలు ఈరోజు హెడ్డింగే అది మనకి. సో ఆర్బీఐ యొక్క గోల్ అనేదే మనకి ఈరోజు హెడ్డింగ్, ద్రవ్యోల్బణము మరియు వృద్ధి యొక్క సమతుల్యమే లక్ష్యం. మానిటరీ పాలసీ కమిటీ యొక్క మేజర్ లక్ష్యం అదే మనకి ఇక్కడ. అలానే మనకి ఆర్బీఐ యాక్ట్ 1934 చట్టం ప్రకారం ఇన్ఫ్లేషన్ టార్గెట్, ఈ ద్రవ్యోల్బణం టార్గెట్ ఎంత ఫిక్స్ చేయబడింది, 4% +or-2, అంటే 4%లో ఉండాలి, బట్ డీవియేషన్ +or-2 ఉండవచ్చు. ఈ విధంగా ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుంటూ వృద్ధిని సమతుల్యం చేయడమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క లక్ష్యం అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సైన్యానికి ఎల్ఎన్టీ నుంచి వజ్రా ఫిరంగులు. సో వజ్రా K9 హౌజర్స్ అనేవి మనకి ఎల్ఎన్టీ మరియు సైన్యానికి మధ్య డీల్ కుదరడం జరిగింది. 7,628 కోట్ల కాంట్రాక్టు. భారత సైన్యానికి K9 వజ్ర మరఫిరంగులను ఎల్ఎన్టీ సరఫరా చేయనుంది. ఇందుకోసం 7,628 కోట్ల కాంట్రాక్టు సంస్థకు లభించింది. అత్యంత ఖచ్చితత్వంతో ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఇవి ఉపయోగపడతాయని రక్షణ శాఖ తెలిపింది. దేశ సరిహద్దుల్లో మోహరించేందుకు 100 వజ్ర ఫిరంగులను రక్షణ శాఖ సమీకరించనుందని సమాచారం. దీని యొక్క ఫీచర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఇట్ హ్యాస్ ఆల్ వెల్డెడ్ స్టీల్ ఆర్మర్ అప్ టు 19 mm థిక్నెస్. సో 19 mm థిక్నెస్తో కలిగిన స్టీల్ ఆర్మర్ ఇది వెల్డ్ చేయబడి ఉంటుంది చుట్టూ అంతా. ద మెయిన్ వెపన్ ఈజ్ ద 15 mm/52 క్యాలిబర్ గన్. సో దీని యొక్క మేజర్ వెపన్ ఏంటండి, ఈ గన్ వెయిట్ ఎంత ఉంటుంది, 50 tons అండ్ కెన్ ఫైర్ 47 kg బాంబ్స్. సో 47 kgల బాంబులను కూడా ఇది ఫైర్ చేయగలుగుతుంది. సో ఇది మనకి హౌజర్, ఇక్కడ చూస్తే ఫిగర్లో చూస్తే మనం చూడవచ్చు.
ఇట్ హ్యాస్ ఏ బర్స్ట్ రేట్ ఆఫ్ ఫైర్ ఆఫ్ 3 rounds per 15 seconds. అంటే 15 సెకండ్లకి 3 రౌండ్లు దీని ద్వారా కాల్చగలుగుతాం మనము. అండ్ మ్యాక్సిమం రేట్ ఆఫ్ ఫైర్ ఆఫ్ 6 to 8 rounds per minute for 3 minutes. సో ఈ విధంగా మనము 6 to 8 rounds per minuteని 3 minutes వరకు కాల్చగలుగుతాం. ఇట్ కెన్ స్ట్రైక్ ఎనిమీ టార్గెట్స్ ఎట్ అరౌండ్ 50 కిలోమీటర్స్. 50 కిలోమీటర్ల రేంజ్ వరకు దీనిని ఉపయోగించి మనము ఎనిమీ టార్గెట్స్ని అటాక్ చేయవచ్చు. ఇట్ కెన్ ఆల్సో టర్న్ అరౌండ్ ఎట్ 0 radius. అంటే అక్కడ ఉన్న ప్రాంతం నుంచే చుట్టూ ఇలా తిరగగలుగుతుందండి. 0 radius టర్నింగ్ అంటాం దానిని. అది కదలక్కర్లేదు, కానీ చుట్టూ తిరగగలిగే కెపాసిటీనే మనము 0 radius టర్న్ అరౌండ్ అని పిలుస్తాము. బేసికల్లీ అట్ ద సేమ్ ప్లేస్ వేర్ దే ఆర్ స్టాండింగ్. అది ఎక్కడైతే ఉంటాయో అక్కడ నుంచే చుట్టుపక్కల ఇలా తిరగగలుగుతూ ఉంటాయి. ద K9 యూజెస్ ఏ డిజిటల్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ by which it can fire multiple rounds that can impact a given area at the same time. సో ఇది మనకి డిజిటల్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ని ఉపయోగిస్తుంది. దీని ద్వారా మనము ఫైరింగ్ని కంట్రోల్ చేయగలుగుతాము. ఎంతవరకు మనము ఉపయోగించుకోగలగాలి అనేది కూడా ఇక్కడ మనకి డిజైన్ చేయబడి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రుణాల వల. సో చైనా ఏ విధంగా చుట్టుపక్కల ఉండే దేశాలలో పెట్టుబడుల రూపంలో పెట్టి రుణాలని వాళ్ళకి అందించి వాళ్ళని ఒక డెట్ ట్రాప్లోకి లాగుతుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది గణాంకాలని. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే కొన్నేళ్లుగా చైనా తీవ్ర విస్తరణవాదంతో చెలరేగిపోతుంది. బెల్ట్ అండ్ రోడ్ పథకం చేపట్టి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అప్పులిచ్చి వాటిని తన అదుపులోకి తెచ్చుకుంటుంది. 2014-21 మధ్యకాలంలో G7 దేశాలతో పోలిస్తే చైనా నుంచే వర్ధమాన దేశాలకు ఎక్కువగా నిధులు ప్రవహించాయి. అంటే ఈవెన్ G7 లాంటి డెవలప్డ్ కంట్రీస్ కంటే కూడా చైనా నుంచే ఎక్కువ మొత్తంలో నిధులు డెవలపింగ్ నేషన్స్లో పెట్టుబడులు పెట్టడం జరిగింది. అవి గ్రాంట్ల రూపంలో కావచ్చు, మేజర్గా రుణ రూపంలోనే ఎక్కువగా వీటిని చైనా ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా చైనా నుంచి ఈ 2014-21 మధ్య కాలంలో 68,000 కోట్ల డాలర్లు వర్ధమాన దేశాలకి ప్రవహించడం జరిగింది. అంటే గ్రాంట్లు అండ్ డెట్ రూపంలో. ఇన్ ద సేమ్ పీరియడ్ ఈ కాలంలో అమెరికా 31,900 కోట్ల డాలర్లని, జర్మనీ 25,400 కోట్ల డాలర్లని, జపాన్ 20,800 కోట్ల డాలర్లు. సో ఇలాగా G7 కంట్రీస్ చైనాతో పోలిస్తే చాలా తక్కువ మొత్తంలోనే వర్ధమాన దేశాలలో పెట్టుబడులు కావచ్చు, డెట్లు అంటే రుణ రూపంలోను గ్రాంట్ల రూపంలోనూ అందించడం జరిగింది. సో మనకి ఇక్కడ చైనా యొక్క విస్తరణవాదం ఎంత బలంగా ఉంది అనేది ఈ డేటాని బట్టి అబ్జర్వ్ చేయవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అభివృద్ధేతర వ్యయం పెరుగుదలతో ప్రగతికి అవరోధం. సో నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతూ ఉండడంతో డెవలప్మెంట్ మీద ఫోకస్ తగ్గుతుంది, దానికి అవరోధం ఏర్పడుతుంది అని RBI పేర్కొంది అండి. అన్ని రాష్ట్రాలలో ప్రగతేతర పద్దు కింద అంటే నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ కింద 16.90 లక్షల కోట్లకు పైగా ఖర్చు జరుగుతుందని పేర్కొంది. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ అప్పులు 6.62 లక్షల కోట్లుగా వెల్లడించింది. 2024-25లో రాష్ట్రాల బడ్జెట్లపై రిజర్వ్ బ్యాంకు నివేదికలో ఈ విషయాలు వెల్లడించాయి. ఇక్కడ మనము గణాంకాలని పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు వెచ్చిస్తున్న రాయితీల భారం పెరుగుతున్నందున కీలకమైన అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై నిధులు వెచ్చించేందుకు అవరోధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని రిజర్వ్ బ్యాంకు స్పష్టం చేసింది. వ్యవసాయ రుణాల మాఫీ, ఉచిత కరెంటు, ఉచిత రవాణా, నిరుద్యోగులు, మహిళలకు నగదు సాయం వంటి పథకాలను అమలు చేస్తామంటూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లలో పలు రాష్ట్రాలు నిధులు కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇలాంటి వ్యయంతో ఆర్థిక వనరులు కరిగిపోతాయని హెచ్చరించింది. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల ఈ ఏడాది బడ్జెట్లను విశ్లేషిస్తూ RBI తాజా నివేదికను విడుదల చేసింది. అభివృద్ధి ప్రాజెక్టులపై శ్రద్ధ చూపేలా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని రాష్ట్రాలకు సూచించింది. అంటే ఇటు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద దృష్టి పెడుతూ అప్పుడు సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేయాలి అని RBI పేర్కొనడం జరిగిందండి. లేదు అంటే ఓన్లీ నాన్ డెవలప్మెంటల్ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే ఫోకస్ చేస్తే ఈ ఖజానా అనేది కరిగిపోతూ ఉంటుంది, దానివలన రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక్కడ స్టాటిస్టిక్స్ చూడండి, అన్ని రాష్ట్రాలు కలిపి ఈ ఏడాది అభివృద్ధి కార్యక్రమాలకు 39.29 లక్షల కోట్లు వెచ్చిస్తున్నాయి. ఇందులో రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ 4.50 లక్షల కోట్లు, మహారాష్ట్ర 3.85 లక్షల కోట్లతో తొలి 2 స్థానాలలోనూ ఉంది. 2.28 లక్షల కోట్లతో తెలంగాణ 7వ స్థానంలో ఉంది. ఇది అభివృద్ధి కార్యక్రమాల మీద చేస్తున్న ఖర్చు. అయితే అన్ని రాష్ట్రాలు కలిపి ఈ ఏడాది
16.90 లక్షల కోట్లకు పైగా సొమ్మును అభివృద్ధియేతర కార్యక్రమాలపై వెచ్చిస్తున్నాయి. ఇది దేశ చరిత్రలోనే అత్యధికం. అంటే ఈ ఇయరే మనకి హయ్యెస్ట్ ఎవర్గా మనం చెప్పుకోవచ్చు. ఆయా రాష్ట్రాల మొత్తం వ్యయంలో ఇది 26.9% చెప్పుకోవచ్చు అండి. 2021-22లో ఈ ఖర్చు 12.0 లక్షల కోట్లు మాత్రమే ఉంది. బట్ ఇప్పుడు మళ్ళీ అది 16.90 లక్షల కోట్లకు పెరిగింది. తెలంగాణ గణాంకాలని పరిశీలిస్తే ఈ పద్దు కింద ఈ ఏడాది 46,019 కోట్లు వెచ్చిస్తూ ఉంది. అలానే రాష్ట్రాల పరిపాలనా వ్యయాలు గత 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఉండగా అదనంగా పెరిగి 3.33 లక్షల కోట్లకు చేరనున్నాయి. సో ఈ విధంగా నాన్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద ఖర్చు అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా చేస్తున్నాయి అని ఆర్బీఐ హెచ్చరించింది. అలానే తెలంగాణ యొక్క మొత్తం అప్పు గురించి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేరుగా తీసుకున్న రుణాలు 4.42 లక్షల కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు సర్కారు పూచీకత్తుతో తీసుకున్న రుణాలు మరో 2.20 లక్షల కోట్లు కలిపి మొత్తం అప్పు 6.62 లక్షల కోట్లకు చేరినట్లు ఆర్బీఐ వెల్లడించింది. సో ఈ అప్పులకు వడ్డీ చెల్లింపులుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17,729 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ చెల్లింపుల భారం క్రమంగా పెరుగుతూ 2034 తర్వాత గరిష్ట స్థాయికి చేరుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డంపింగ్ యార్డులలో పెరిగిపోయిన చెత్తను తొలగించేందుకు అడుగులు. సో బయోమైనింగ్ విధానంలో సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డంపింగ్ యార్డులలో పేరుకుపోతున్న చెత్తను తొలగించేందుకు ఈ బయోమైనింగ్ విధానాన్ని తీసుకురావడానికి కృషి చేస్తుంది. ముఖ్యంగా ఈ లెగసీ వేస్ట్ అంటారండి. ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఏళ్ల నుంచి ఆ చెత్త అక్కడే అలా పెరిగిపోతూ ఒక డంప్ యార్డ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి డంపింగ్ యార్డులలో చెత్తని తొలగించేందుకు ఈ బయోమైనింగ్ విధానాన్ని తీసుకురానున్నారు. 2025 అక్టోబర్ 2 నాటికి ఈ ప్రక్రియ పూర్తి అవ్వాలని ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ బయోమైనింగ్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, బయో అంటే మనము ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని అలాంటి వాటిని ఉపయోగించి ఈ మైనింగ్ టెక్నిక్, మైనింగ్ అంటే ఈ చెత్తలో పెరిగిపోయిన మెటల్స్ లాంటి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసే విధానాన్ని బయో మైనింగ్ అంటారు. బయో అంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని లైక్ బ్యాక్టీరియా వాటిని ఉపయోగించి, మైనింగ్ అంటే మిగిలిపోయిన ఈ చెత్తలో పేరుకుపోయిన మెటల్స్ని వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసే విధానాన్ని బయో మైనింగ్ అంటారండి. ఇందులో ఈ లెగసీ వేస్ట్ని సైంటిఫికల్గా ట్రీట్మెంట్ చేయడం ద్వారా ఈ మినరల్స్ని వాటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, అన్డైజెస్టెడ్ ఆర్గానిక్ మ్యాటర్ని రిమూవ్ చేస్తారు. ఎట్ ది సేమ్ టైం రీయూజబుల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్, గ్లాస్, రబ్బర్ లాంటి వాటిని సెగ్రిగేట్ చేసి ఆ రెస్పెక్టివ్ ఇండస్ట్రీస్కి సప్లై చేస్తారు. సో అలానే నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ ఏమన్నా ఉంటే వాటిని సైంటిఫిక్ మేనర్లో క్యాపింగ్ చేస్తారు. సో ఈ విధంగా ఈ బయో మైనింగ్ అనేది మొత్తం అక్కడ ఉండే లెగసీ హీప్స్లో ఈ వేస్ట్ అంతటిని కూడా ప్రాసెసింగ్ చేస్తూ ఉంటుంది. దీనిలో మనం అబ్జర్వ్ చేస్తే లెగసీ వేస్ట్లో సాయిల్ మనకి 35% వరకు ఉంటుంది, రీసైక్లబుల్ ఐటమ్స్ 5% ఉంటాయి, సింథటిక్ టెక్స్టైల్స్ 4% ఉంటాయి, ప్లాస్టిక్ ఆఫ్ వేరియస్ గ్రేడ్స్ 16% ఉంటాయి, నాన్ బయోడిగ్రేడబుల్ ఐటమ్స్ 40% వరకు ఉంటాయి. సో ఇట్లాగా మనము ఈ కాంపోనెంట్స్ అన్నిటినీ కూడా వివిధ మేనర్స్లో మనము ట్రీట్మెంట్ చేస్తాం. దానినే బయో మైనింగ్ అని పిలుస్తారు. ఇందులో ముఖ్యంగా మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా, ఫంగై లాంటి వాటిని ఉపయోగిస్తారు. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, భారత క్రికెటర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆసీస్ మధ్య అడిలైడ్లో జరిగిన 2వ టెస్టు అశ్విన్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్. 106 టెస్టులలో అశ్విన్ పడగొట్టిన వికెట్లు 537. అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో కుంబ్లే తర్వాత అశ్విన్ 2వ స్థానంలో ఉన్నాడు. నెక్స్ట్ వన్ చూడండి. ప్రముఖ రచయిత, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన దీపిక అనే అభ్యుదయ వ్యాస సంపుటికి గాను 2025 మార్చి 8న ఆయనకి ఈ పురస్కారం అందజేయనున్నారు. సో పెనుగొండ లక్ష్మీనారాయణ గారు రచించిన దీపిక అనే వ్యాస సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిందండి. అలానే హిందీ రచయిత్రి గగన్ గిల్, ఆంగ్ల రచయిత్రి ఈస్టరిన్ కిరే సహా 21 మందికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు లభించనున్నాయి. అలానే వన్ మోర్ ఇంపార్టెంట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ 2024 డిసెంబర్ 18న ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌకను జాతికి అంకితం చేశారు.
యాక్చువల్గా దీని గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. ఇది ఒక సర్వే షిప్. మనకి ఈ విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో ఈ కార్యక్రమం జరిగింది. సాగర జలాల సరిహద్దులు, రంగులతో కూడిన పటాలను రూపొందించడము, నావిగేషన్ విధానంలో సముద్ర స్వరూప చిత్రపటాలను నిరంతరం నౌకాదళానికి అందజేసేలా దీనిని నిర్మించారు. ఇలాంటి సర్వే షిప్స్ని 4టిని తయారు చేస్తూ ఉండగా ఇది రెండవదండి. ఐఎన్ఎస్ నిర్దేశక్ అనేది సెకండ్ షిప్, ఐఎన్ఎస్ సంధాయక్ అనేది ఫస్ట్ షిప్ మనకి. సో నిర్దేశక్ అనేది సెకండ్ వన్. అలానే వన్ మోర్ కరెంట్ అఫైర్స్ చూడండి, ఇంపార్టెంట్ వన్. భారత నావికా దళం ప్రారంభించిన మొదటి బహుళ ప్రయోజన నౌక మల్టీపర్పస్ వెహికల్ ఏది? సో ఇండియన్ నేవీ యొక్క మొదటి మల్టీపర్పస్ వెహికల్ 2024 అక్టోబర్ 14న చెన్నైలో ఎల్ఎన్టీ షిప్ యార్డ్లో దీనిని ప్రారంభించారండి. దీని నేమ్ ఐఎన్ఎస్ సమర్థక్. సో ఐఎన్ఎస్ సమర్థక్ అంటే మల్టీపర్పస్ వెహికల్, ఐఎన్ఎస్ సంధాయక్ అంటే సర్వే షిప్, ఐఎన్ఎస్ నిర్దేశక్ అంటే సర్వే షిప్. సో ఈ విధంగా వివిధ రకాల షిప్స్ మనకి న్యూస్లో ఉన్నాయి. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.